అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుని వాక్యంలో నుంచి యెహెజ్కేలు రాసినటువంటి యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 12, 13, 14 వచనాలు ఒకసారి చూసుకుందాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగు సెలవిచ్చాను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండినను వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకుందురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. 16వ వచనం చూస్తే, ఆ ముగ్గురు దానిలో ఉండినను ఆ దేశము పాడైపోవును. నా జీవము తోడు వారు తమను మాత్రమే రక్షించుకుందురు గాని కుమారులనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకుందురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. సో ఇక్కడ మనం చూసినట్లయితే విశ్వాసఘాతకుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో నేను డైలీ పోర్షన్స్లో ఈ మధ్య యెహెజ్కేలు చదువుతూ ఉన్నప్పుడు ఈ మాటలు నాకు చాలా హృదయానికి తాకినాయి. మనం అనేక మారులు ఏ తప్పు చేయట్లేదు అనుకోవచ్చు, కానీ విశ్వాసఘాతకులుగా ఉండడము అనేది కూడా అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అనేది మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. సో అది దేవుని దృష్టికి చాలా, నేను విరోధినై, వాళ్ళకి ఏమవుతాడు, దేవుడు విరోధిగా ఉంటాడు. విశ్వాసఘాతకులకు దేవుడు విరోధంగా ఉంటాడు. ఓకే, సో కాబట్టి విశ్వాసఘాతకులుగా మనం ఉండకూడదు. మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే సౌలు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంటాడు. ఏంటి ఆ క్లిష్ట పరిస్థితి? యుద్ధం ప్రకటిస్తూ ఉన్నాడు. ఒక ఆజానుబాహుడు వచ్చి కదా యుద్ధం ప్రకటిస్తూ ఉన్నాడు. ఓకే, మీలో ధైర్యం ఉన్నవాళ్ళు, దమ్మున్న వాళ్ళు రండి, నన్ను ఎదుర్కోండి అని చెప్తూ ఉన్నాడు. ఎవరది? గొల్యాతు. అదేందా అలా ఎదుర్కోమని చెప్తూ ఉంటే ఒక్కళ్ళన్నా వెళ్ళగలిగారా? ఒక్కళ్ళు కూడా వెళ్ళలేకపోయారు కదా. అలానే భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో ప్రాణ భయంతో ఉన్నప్పుడు యుద్ధ వీరులు కూడా అడుగులు ముందుకు వెయ్యలేని టైంలో ఎవరు వెళ్ళారు? డేవిడ్ వెళ్ళాడు. డేవిడ్ వెళ్ళి అందరూ చిన్నపిల్లోడని అన్నల దగ్గర నుంచి అందరూ వెనక్కి తోసేసిన, బట్ హీ పుట్ ఎఫర్ట్. చిన్నపిల్లలు మీరు ఇది నేర్చుకోవాలి, యూ హ్యావ్ టు పుట్ ఎఫర్ట్. ఓకే, ఈవెన్ పెద్దవాళ్ళు అయినా సరే చాలాసార్లు మనల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా ఆటంకపరిచే పరిస్థితులు మనకి చాలా వస్తాయి. తర్వాత మనల్ని యు ఆర్ అన్ఫిట్ అనే పరిస్థితులు చాలా వస్తాయి. నువ్వెందుకు పనికొస్తావు, నువ్వెందుకు పనికిరావు అనే పరిస్థితులు చాలా వస్తాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నిట్లో కూడా మనము డిసప్పాయింట్ అవ్వకూడదు. నిరుత్సాహము అనే దానికి చోటు ఉండకూడదు. నిరుత్సాహము అనే దానికి చోటు లేకుండా మనం ఏం చేయాలంటే అడుగులు ముందుకు వేయాలి. యూ హ్యావ్ టు పుట్ యువర్ ఎఫర్ట్. నీ ప్రయత్నాలు నువ్వు చేస్తూనే ముందుకు వెళ్ళిపోవాలి. ఇక్కడ ఆ దావీదు చిన్నవాడైనప్పటికీ కూడా తను ఏం చేస్తున్నాడంటే తన ఎఫర్ట్ పెట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతే ఎట్ ది ఎండ్ ఏమైంది అంటే, సరే మరి వాళ్ళు ఎంత యుద్ధ వీరులు కూడా ముందుకు వెళ్ళకుండా చిన్నవాడిని ఎలా బిలీవ్ చేశారో చూడండి.
చేసి మొత్తానికి పంపిస్తే తనకి విజయం దొరికింది. అప్పుడు అందరూ చాలా సంతోషంతో ప్రాణభయంలో ఉన్నారేమో. వాళ్ళు ఏం చేశారంటే దావీదుకి సౌలుకి 1000 కొలది అని చెప్పేసి ప్రైజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే రాజుగా ఉన్నవాడికేమో 1000 కొలది, ఆ చిన్న బుడ్డోడైన దావీదుకేమో 10,000 కొలది అని చెప్పి వాళ్ళు ప్రైజెస్ ఇచ్చారో అప్పుడు స్టార్ట్ అయ్యింది సౌలు హృదయంలో ఏంటది? అసూయ ప్రారంభం అయింది. ఎంత కృతజ్ఞతగా ఉండవలసిన వాడు అసూయ ఎంటర్ అయ్యిందో, ఈ అసూయ ద్వారా ఏమైపోయింది అంటే ఆ యొక్క కృతజ్ఞత భావము అనేది అలాగ డిలీట్ అయిపోయింది. కృతజ్ఞత భావము అనేది కంప్లీట్గా అది డిస్ట్రాయ్ అయిపోయింది. అలానే మన జీవితంలో మనం కూడా చూసుకున్నట్లయితే మనము దేవునికి విశ్వాస ఘాతకులుగా ఉండాలా, కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలా అనేది మనమే ఆలోచించుకోవాలి. అలానే మన పట్ల వర్క్ అవుట్ చేసినటువంటి, మనకి హెల్ప్ చేసినటువంటి వాళ్ళ మనుషుల విషయంలో మనం ఎలా ఉండాలి? ఈ 2 పాయింట్స్ల ఈ 2 పాయింట్స్లో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి అప్వర్డ్ డైరెక్షన్లో, డౌన్వర్డ్ డైరెక్షన్లో మనుషులకు కూడా ఎలా ఉండాలి? కృతజ్ఞత కలిగిన వారుగా మనం ఉండాలి. ఈ దినాలలో కృతజ్ఞత అనేది లేనే లేదండి. కంప్లీట్గా స్వార్థము అనేది, సెల్ఫిష్నెస్ అనేది ఈ కృతజ్ఞతను ఓవర్కమ్ చేసేస్తుంది. మనం అంటూ ఉంటాం కదా, మట్టిలో మాణిక్యము అని. అది మాణిక్యమే, కానీ అది ఎక్కడ పడిపోయింది? మట్టిలో పడిపోయింది. ఈ మట్టిలో పడిపోయిన ఈ మాణిక్యము అది తవ్వి వెతికి తీస్తేనే అది బయటికి కనిపిస్తుంది. అలానే నీవు కూడా ఒక విలువైనటువంటి మాణిక్యానివి. దేవుడు నిన్ను తనకు ఒక సాధనముగా చేసుకోవాలనుకున్నాడు. తన అంబుల పొదిలో దాగబడి ఉన్న, నిలువబడి ఉన్న ఒక అంబుల పొదిలో ఉన్న ఒక బాణముగా నిన్ను చేసుకోవాలనుకున్నాడు. హీ వాంట్స్ టు యూజ్ యూ. దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. ఒక బలమైన సాధనంగా వాడుకోవాలనుకుంటున్నాడు. ఆయన చేతిలోని ఒక పాత్రగా ఉంచుకోవాలనుకుంటున్నాడు. నీవు ఒక మాణిక్యానివి. ఆయన చేత కోరుకోబడినటువంటి ఒక విలువైన వ్యక్తివి. అలాంటి వ్యక్తివైనటువంటి నిన్ను సాతానుడు క్యాప్చర్ చేసేసి నీకు స్వార్థము అనే దానిని కప్పేశాడు అనమాట ఆ మాణిక్యం మీద. ఇక ఆ మాణిక్యము కనిపించడం లేదు. నువ్వు దేనితో నిండిపోయావు అంటే స్వార్థముతో నిండిపోయావు. నేను, నా కుటుంబం, నా పిల్లలు, నా కడుపు, నా శరీరము, నా వస్త్రాలు, నా బంగారం, నా ఆస్తి, నా అంతస్తు, ఇంకా ఎక్స్టెండ్ స్పిరిచువల్గా వెళ్తే నేనే పాడాలి, నేనే మాట్లాడాలి, నేనే సాక్ష్యం చెప్పాలి, నేనే వాడబడాలి, ఎవరిని పొగడకూడదు, నన్నే పొగడాలి, నాతోనే మాట్లాడాలి, నా వారు, అపోల్లో వాడను, పౌలు వాడను అని ఇలాగా అంత కప్పబడిపోయి ఉంది నీ మీద. ఇలాగ కప్పబడిపోయినటువంటి పరిస్థితులలో ఈ మాణిక్యము ఏమైపోయిందండి? మట్టిలో కలిసిపోయింది. దాన్ని షైన్ చేయడానికి లేదు. ఒక డైమండ్ ఉందంటే డైమండ్ మట్టిలో ఉన్నంతసేపు షైన్ అవుతుందా? అవదు. ఆ మట్టిలో నుండి తీయాలి, ఆ మట్టిని ఆ మలినాన్ని అంతటిని శుభ్రపరచాలి, దాన్ని చక్కగా కట్ చేయాలి, దాన్ని ఒక ఆర్నమెంట్లో పెడితే అప్పుడు దాని షైన్ అనేది
తెలుస్తుంది. ఆ కోహినూరు వజ్రాన్ని చూడండి, ఎంత విలువైనది. అది మన దగ్గర నుంచి క్యాప్చర్ చేయబడి అలా 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 అది బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు. మన డైమండ్, అది మన దేశపు డైమండ్, షైన్ చేయబడినటువంటి డైమండ్. ఇక్కడ ఇంకొక రకం కనపడుతుంది చూడండి. అంతకుముందు ఇది ఎక్కడుంది? మట్టిలో ఉంది. దానిని మన దేశపు వారు మట్టిలో నుండి తీసి దాన్ని శుభ్రపరిచి దాన్ని కట్ చేసి దాని యొక్క షైన్ వచ్చే వరకు దాన్ని తీసుకొస్తే మన దగ్గర నుంచి అది వేరే దేశానికి వెళ్ళిపోబడింది. సాతానుడు అనేక యాంగిల్స్లో మనల్ని దొంగిలించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనే విషయాన్ని మనం అవగాహన చేసుకోవాలి. కృతజ్ఞత లేని వారిగా మనల్ని తయారు చేసేస్తున్నాడండి. అదే కొంచెము ఏదన్నా ఇస్తే థ్యాంక్స్ అమ్మా అని చెప్పడం, కృతజ్ఞత చూపించడం. అరే నాకు మంచినీళ్ళు తెచ్చిపెట్టింది పాప అని కృతజ్ఞత చెప్పడం. నేను కష్టంలో ఉన్నప్పుడు నాకు కొంచెం సాయం చేసింది అని కృతజ్ఞత తెలపడం. అరే నాకు ఆహారం లేనప్పుడు ఆహారం పెట్టారు అని చెప్పి కృతజ్ఞత చూపించడం. నాకు డబ్బులు లేవు, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాను, ఈ పాప నాకు డబ్బులు ఇచ్చింది అని కృతజ్ఞత చూపించడం. నీకు 10 రూపాయలు లేనప్పుడు 10 రూపాయలు ఇస్తే నీకు కృతజ్ఞత చూపిస్తే అది నీకు ఎంత తృప్తిగా ఉంటుంది. ఒకసారి నేను బస్ ఎక్కేసాను, మీకు చెప్పాను కూడా. ఒకసారి నేను బస్ ఎక్కేసాను, డాడీ నన్ను బస్ ఎక్కించడానికి తీసుకొచ్చారు. బెంగళూరు బస్ ఎక్కేసి కూర్చున్నాను. ఇప్పుడే వస్తానమ్మా అని డాడీ బయటికి వెళ్ళారు. ఈ లోపు బస్ కదిలింది, మేము వెళ్ళిపోయాము. బస్ టికెట్ కొనేసారు, నేను లోపలికి వెళ్ళిపోయాను. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత నేను వాష్రూమ్కి వెళ్ళాల్సి వచ్చింది. నా బ్యాగ్ ఎంత తిరిగేస్తున్నా అక్కడ కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఆ వాష్రూమ్ దగ్గర మనీ పే చేయాల్సిన అవసరం ఉండదు. కానీ అప్పుడు ఎక్కడ బస్ ఆగిందంటే నేను వాష్రూమ్కి వెళ్ళాక వాళ్ళు మనీ అడుగుతున్నారు. నా దగ్గర మనీ ఎంత వెతుకుతున్నా హ్యాండ్ బ్యాగ్లో, వాడికి ఇచ్చే రూపాయి కూడా లేదు బ్యాగ్లో. ఇంకా వెతుకుతుంటే నా బస్ కూడా కాదు, నా సీటు పక్కన అమ్మాయి కూడా కాదు, ఎవరో బస్సులో ఉన్న ఆమె, వేరే బస్ అమ్మాయి చేంజ్ ఇస్తుంటే అదిగో ఆమెకు కూడా తీసుకో అని వెళ్ళిపోయింది. ఇప్పటికీ నాకు ఆ విషయం గుర్తుంటుంది. ఆమె ఎవరో నాకు తెలీదు, ఆమె పేరు నాకు తెలీదు, ఆమె ఊరు నాకు తెలీదు, ఆమె ముఖం నాకు తెలీదు. కానీ ఆ రోజున నన్ను సేవ్ చేసి వెళ్ళిపోయింది ఆ అమ్మ ఎవరో. అది 1 రూపాయే, కానీ ఆ 1 రూపాయే కానీ అక్కడ నా పరువు నిలవబెట్టింది. లేకపోతే ఏంటమ్మా అంతున్నావు, కనీసం రూపాయి కూడా ఇవ్వలేవా అని తిట్టుకునేవాళ్ళు వాళ్ళు నన్ను కదా. కాబట్టి అలాగా ఇప్పటికీ నాకు ఆ మనసులో ఆ కృతజ్ఞత భావం ఉంటుంది. ఆ కృతజ్ఞతను ఎలా తీర్చుకోవాలో నాకు తెలియదు ఇప్పుడు, కానీ ఆ కృతజ్ఞత భావం అయితే నాలో ఉంటుంది. ఆమె కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తే చాలు కదా. ప్రభా ఇదిగో నిన్ను నమ్ముకున్నా, నీ బిడ్డకి ఆ అమ్మ ఎవరో సహాయం చేసింది, ఆమెకి ఎప్పుడైనా అవసరమైతే నువ్వు సహాయం చెయ్యి అని మనం అడిగినప్పుడు ప్రభు తప్పకుండా సహాయం చేస్తారా చేయరా? చేస్తారు. కృతజ్ఞత కలిగి ఉండడం. ఒకసారి బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు చాలా ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను, కానీ అక్కడ వాళ్ళు కడుపు మార్చినటువంటి పరిస్థితులు. అక్కడ నుంచి పేద స్థితిలో ఉన్న ఇంకొక ఆంటీ ఇంటి దగ్గరికి వెళ్తే ఆ ఆంటీ గబగబా వంకాయ కూర, టమాటా గబగబా వండి వేడివేడి అన్నాము చిన్న గదిలో, ఆ చిన్న స్టవ్ మీద గబగబా వండి కడుపు నిండి ఇంకొంచెం తినరా తల్లి, ఇంకొంచెం తినరా తల్లి అని పెట్టింది. నేను అప్పుడు 8th 9th చదువుతా, 10th అనుకుంటా చదువుతూ ఉన్నాను. ఆ టైంలో ఎంత ఇప్పటికీ మర్చిపోలేను నేను.
చిన్న వయసులో సొంత ఆంటీ అనుకున్న ఆమె భోజనం సరిగ్గా పెట్టలే. ఈమె సొంత ఆంటీయే, ఈమె కడుపు నిండా భోజనం పెట్టింది. ఏ మాంసపు కూరలతోనో లేకపోతే ఏ మంచి మంచి విందుతో కాదు, కానీ ఆకలిగా ఉన్నప్పుడు కడుపు నిండా అన్నం పెట్టినప్పుడు ఎప్పటికీ మర్చిపోలేదే. ఆంటీలు ఇద్దరు ఈ భూలోకంలో లేరు, అయినప్పటికీ కూడా ఆ కృతజ్ఞతా భావం ఇప్పటికీ ఉందే. ఆఫ్టర్ ఆల్ ఒక్క పూట భోజనం పెడితే అంత కృతజ్ఞత ఉండాలి మనకి. ఏదో ₹1 విలువ చేసేది మనకిచ్చినప్పుడు అంత కృతజ్ఞత భావం ఉంటుంది మనకి, మీకు కూడా ఉంటుంది, అంత కృతజ్ఞత భావం ఉంటుంది. మరి స్పిరిచువల్గా మనం కోసం వర్క్ చేసినప్పుడు హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్. ఒక ఆత్మను కనడానికి ఒక్కనాటి ప్రసవ వేదన చాలా, ఒక్కనాటి ప్రసవ వేదన చాలా. తల్లులైనటువంటి వారికి అర్థమవుతుంది ప్రసవ వేదన అంటే ఏంటో. ఈ రోజుల్లో తల్లులకు అర్థం కావట్లే, ఎందుకంటే డాక్టర్స్ ఏం చేస్తున్నారు, జస్ట్ సింపుల్గా కట్ చేసి తీసేస్తున్నారు. కానీ ఆ ప్రసవ వేదన అనేది నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి అర్థమవుతుందండి. ఆ ప్రసవ వేదన, ఒక్కనాటి ప్రసవ వేదన చాలదు ఒక ఆత్మను రక్షించడానికి. నీకోసం ఉపవాసం ఉండి, నీకోసం ప్రార్థించి, నీకోసం ఏడ్చి, నీకోసం కన్నీరు కార్చి, ఆధ్యాత్మికంగా శారీరకంగా అనేక మారులు మనము మరణ పాశములో ఉండగా మన కొరకు ప్రార్థించిన మన ఆత్మీయ తల్లిదండ్రులైనటువంటి వారికి వారు మన కొరకు పడిన శ్రమకు, వారు మన కొరకు కారుస్తున్న కన్నీటికి ఎంత కృతజ్ఞత భావాన్ని చూపించాలి. అలాగా కృతజ్ఞత భావాన్ని చూపించవలసిన మనము కృతజ్ఞత ఘాతకులుగా, విశ్వాస ఘాతకులుగా బ్రతుకుతున్నామా అనేది ఈ ఉదయకాలంలో చిన్న ప్రశ్న మీ మదిలో మెదలనిమ్మని బ్రతిమలాడుకొంచు ఉన్నాను. ఎక్కడ ఉన్నాము మనము? సౌలు లాంటి వారుగా మనమున్నామా? కృతజ్ఞత ఘాతకులుగా మనమున్నామా? ఇంకొకడున్నాడండి మొరటివాడు, వాడు జ్ఞాపకం వస్తున్నాడు, నాబాలు. ఆ మొరటివాడు, వాడు దావీదు ఆ పనులన్నీ, దావీదు ఎక్కడికి వెళ్ళినా, దావీదు మనుషులు ఎక్కడికి వెళ్ళినా మేలు చేసుకుంటూనే వెళ్ళిపోతున్నారు తప్ప వాళ్ళు ఇతరులకు నష్టం చేసేవాళ్ళు కాదండి. దేవుని బిడ్డలు ఎప్పుడైనా సరే మనకి లాభమే చేకూరుస్తారు. వారి పని మనుషులు కూడా మనకి ఏమి చేస్తారు? లాభమే చేకూరుస్తారు. వారి సంతానము మనకి లాభమే చేకూరుస్తుంది. అలాగా లాభమును చేకూరుస్తూ ఉన్నటువంటి అరే ఆ యొక్క నాబాలు పనివారు అక్కడ ఉన్నప్పుడు కనీసము వారి యొక్క పనిముట్లలో ఒక్క పనిముట్టైనా, ఒక్క వస్తువైనా పోయిందా అని మాట్లాడుతూ ఉంటారు అక్కడ. అంటే ఎంత జాగ్రత్తగా ఈ యొక్క దావీదు పనివారు వారి పనివారిని ఎంత కాపాడారో, ఎంత జాగ్రత్తగా వారిలో ఏది పోకుండా ఉండే అంత శ్రేష్టమైనటువంటి ఆ ప్రొటెక్షన్ వారికి ఇచ్చారో ఒకసారి చూడండి. యెషై ఎవడు? యెషై కుమారుడు ఎవడు? ఎవడు యెషై? ఎవడు యెషై కుమారుడు? ఆ దావీదు ఎవడండి? మాకేమీ తెలీదు. నా పని వారికి సిద్ధపరచుకున్న ఆహారము తీసుకెళ్ళి నేను ఆ తెలియని దావీదు పని వారికి, దావీదుకి నేను ఎలా పెడతాను? బొత్తిగా ఎరగని వారికి నేను ఎక్కడ తీసుకెళ్ళి ఇస్తాను? ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడో ఒక్కసారి ఆలోచించండి. మరి ఎంత ఘోరమా? యెషై ఎవరో తెలీదా? యెషై కుమారుడు తెలీదా? వారి కుటుంబం వల్ల నువ్వు పొందిన మేలు నీకు తెలీదా? అంటే నీ పని వాళ్ళకి చేసుకున్నది కూడా వాళ్ళకి పెట్టడానికి నీ మనసు రానంత కృతజ్ఞత ఘాతకురాలు అయిపోయావా? ఏమండి? ఏమైపోయింది మాణిక్యం?
మట్టి కొట్టుకుపోలేదా? మట్టి కొట్టుకుపోలేదా? ఏ స్టేజ్లో మనం ఉంటున్నామండి? నీకు కొంచెము స్థితి వచ్చిందని, కొంచెము ఎదిగానని, కొంచెము బాగున్నానని నీ గతాన్ని మర్చిపోతావా? నీ గతాన్ని కంప్లీట్గా మర్చిపోతావా? అదేమి బొద్దా? ఆలోచించండి ఒకసారి. ఏ స్టేజ్లో మనం ఉన్నాము? మన మనస్సు ఎలా ఉంది? ఒకవేళ పైకి బాగున్నావేమో, నీ హృదయాంతరంగాలలో నీకు తెలుసు కదా. హర్షిని, వాట్ ఆర్ యూ డూయింగ్? నీ హృదయాంతరంగాలలో నీకు తెలుసు కదా. నీ హృదయాంతరంగములో కృతజ్ఞత భావము కలిగి ఉన్నావో లేదో నీకు తెలుసు కదా. లేదా గర్వంగా ఉన్నావో లేదో నీకు తెలుసు కదా. దేవుడు అంటాడు, గర్విష్ఠుడా నేను నీకు ఇక్కడేమంటున్నాడు? విశ్వాసఘాతకమైన నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ఉంటాను. ఏ దేశమైతే ఆ దేశానికి విరోధిగా ఉంటారు, ఆ మనిషికి విరోధిగా ఉంటారు, ఆ ప్రాంతానికి విరోధిగా ఉంటారు. నిన్ను బట్టి ఆ దేశం ఏమైపోతుంది? పాడైపోతుంది. దేశం ఏం చేస్తుంది? దేశంలో ఉన్న మనుషులు విశ్వాసఘాతకులైతే ఆ దేశము విశ్వాసఘాతకమైనటువంటి దేశము. ఆ దేశంలోనే ఉన్నారంట ముగ్గురు మంచి మనుషులు. అంటే విశ్వాసఘాతకుల మధ్యలో నివసిస్తూ ఉన్నారు. ఎవరు? నోవహు, దానియేలు, యోబు. అలాంటి విశ్వాసఘాతకుల మధ్యలో ఉన్నప్పటికీ దేవుడు ఆ దేశాన్ని రక్షించలా, వారిని రక్షించారు. అర్థమైందా? అబ్రహాము కూడా లోతు విషయంలో అడుగుతాడు, ప్రభా ఒక్క 10 మంది ఉంటే రక్షించవా అనుకుంటా. అలా 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 50 మంది నుంచి కదా, 50 మంది నుంచి అలా 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 తీసుకొస్తాడు. ఇక చివరికి ఆ ఒక్క మనిషిని బట్టి ఆ దేశాన్ని రక్షించలేదు, కానీ ఆ ఒక్క మనిషిని అందులో నుంచి బయటకు లాగాడు. నోవహును బట్టి అక్కడున్న దేశం అంతటినీ రక్షించలేదు, కానీ ఆ నోవహు కుటుంబాన్ని అక్కడి నుంచి బయటకు లాగాడు. దానియేలు, యోబు విషయాలు కూడా అదే ఇక్కడ ప్రస్తావించబడి ఉంది. చాలామంది ఆ లోతు సిచ్యువేషన్ తీసుకొని, అయ్యా ఒక్కడుంటే ఆ దేశాన్ని రక్షించవా అని అదే పట్టుకుంటారు, కానీ ఆ దేశాన్ని రక్షించలేదు. అక్కడ ఇక్కడ కూడా అదే చెప్తున్నారు 16వ వచనంలో, ఆ ముగ్గురు దానిలో ఉండినను ఆ దేశము పాడైపోవును. అది కనీసం కుమారులనైనను కుమార్తెలైనను కూడా ఏమి చేయలేదు. నీ యొక్క ఆత్మీయత, నీ యొక్క భక్తి, నీవు పరిశుద్ధంగా ఉంటే నీ నీతి నీ కుమారులను రక్షించదండి. నీ నీతి నీ కుమార్తెలను రక్షించదు. ఇక్కడ చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, ఎవరి నీతి వారినే రక్షిస్తుంది. ఎవరి నీతి వారినే రక్షిస్తుంది. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీ నీతి నిన్ను రక్షిస్తుంది. దేశము పాడైపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీ నీతి నిన్ను రక్షిస్తుంది. దేశాన్ని రక్షించదు. పొరపాటు పడొద్దు. నువ్వు జాగ్రత్తగా ఉండు. నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోవాలి అంటే నీ బిడ్డలకు కూడా నువ్వు నీతిని నేర్పించాలి. నీ బిడ్డలను కూడా నీతిమంతులుగా తీర్చిదిద్దాలి. నీ బిడ్డలను కూడా కృతజ్ఞత భావము కలిగిన వారుగా,
పెంచాలి కానీ కృతజ్ఞత ఘాతకులుగా పెంచకూడదు. నువ్వు రక్షించబడ్డావు అంటే దాని వెనకాల ఉన్నవారు నీ బిడ్డ వెనకాల కూడా ఉన్నారు. వారి పట్ల అదే కృతజ్ఞత భావాన్ని నీ బిడ్డలకు కూడా నువ్వు పెంచవలసినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావు. దేవుడు నాకు మేలు చేశాడండి కాబట్టి నేను నమ్ముకుంటా, నా బిడ్డలు వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతారు అంటే దానికి అర్థం ఉందా? నీవు అంటేనే నీ బిడ్డలు, నీ బిడ్డల బిడ్డలు, బిడ్డల బిడ్డలు, ఆ తరతరాలుగా అది ఆ ప్రాసెసైజ్ జరగాలి. తరతరాలుగా దాని కంటిన్యూషన్ అనేది మనం ఇవ్వాలి. దయచేసి ఒక్కసారి ఆలోచిస్తారా? దావీదు ఎంత మేలు చేస్తే సౌలు ఎంత కక్ష పూనుకున్నాడో చూడండి. సౌలు గ్రహించలేదు, కానీ సౌలు కుమారుడైన యోనాతాను తాను అవగాహన చేసుకున్నాడు. ఎవరికైతే దేవుని ఆత్మ ఉంటుందో, అరే తండ్రి అర్థం చేసుకోలేదు, కుమారుడు అర్థం చేసుకున్నాడు. తండ్రి ఎప్పటికప్పుడు సౌలు ఎప్పటికప్పుడు దావీదుని తరుముతూ ఉండి చంపేయాలని ఈటెలు విసురుకుంటూ కత్తె దూసుకుంటూ తరుముతూ చంపేయాలని చూస్తూ ఉంటే ఎప్పటికప్పుడు అరే ఇతను దేవుని బిడ్డ, దేవుడు కోరుకున్న వ్యక్తి, దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి, నా తండ్రి భ్రష్టగా అయిపోయినందువల్ల తరమాలని చూస్తున్నాడు, చంపాలని చూస్తున్నాడు, వీడిని నేను బ్రతికించాలి అని జోనాతాను ఎంతగా వెనకాల పడి ఎన్ని వేసులో దావీదుని రక్షించడానికి ప్రయత్నించాడో చూడండి. ఒకవేళ నీ తల్లిదండ్రులైనటువంటి వారు విశ్వాసఘాతకులుగా ఉన్నట్లయితే డోంట్ ఫాలో దెమ్. Don't follow them. Maybe they are your parents. Maybe spiritually and physically. ఒకసారి ఆలోచించండి. అలాంటి దీన స్థితిలో ఉన్న వారిని వెంబడించొద్దు. ఇక్కడ జోనాతాను మనం తెలుగులో యోనాతాను ఏం చేశాడు? తన తండ్రిని అనుసరించలా. He loses his power. సౌలు తర్వాత యోనాతాను ఆ చైర్లో కూర్చోవలసినటువంటి వాడు, కానీ దావీదుని ప్రొటెక్ట్ చేయడం వల్ల తను పక్కకు వెళ్తాడు. దావీదు వచ్చి ఆ పొజిషన్లో కూర్చుంటాడు. అయినప్పటికీ హీఈస్ నాట్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ పొజిషన్. ఒక పొజిషన్ కోసం చూసుకోలేదు. యోనాతాను దేవునికి భయపడిన వాడుగా ఉన్నాడు. ఈ దినాలలో నీ పొజిషన్, నువ్వు ఏది కోరుకుంటున్నావో అది కోల్పోతాను అనుకొని నీవు దావీదులా సౌలులాగా ప్రవర్తిస్తూ ఉన్నావా? తన కొడుకుకు రావాలి అని ప్రయత్నిస్తూ ఉన్నాడు, తనది కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. యోనాతాను అయితే అలా లేడండి, దేవునికి భయపడిన వాడుగా ఉన్నాడు. నాకు పొజిషన్ లేకపోయినా పర్లేదు, లెట్ డేవిడ్ టేక్ బికాస్ హీ ఈజ్ అనాయింటెడ్ బై గాడ్. దేవుని చేత అభిషేకము పొందినవాడు పొందితే చాలు, నాకు రాకపోయినా పర్లేదు. ఎంత గొప్ప కృతజ్ఞత భావము కలిగిన వాడుకున్నాడో చూడండి. అలాంటి కృతజ్ఞత భావము కలిగిన ఆత్మీయులు ఈ దినాలలో చాలా అరుదుగా కనిపిస్తూ ఉన్నారండి. నేను 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 అనే స్వార్థముతోనే కప్పు వేయబడిన ఒక మాణిక్యంగా ఉండడం వల్ల దెర్ ఇస్ నో యూజ్. దట్ హ్యాస్ టు షైన్. ఉపయోగకరమైన వ్యక్తిగా లేకుండా నిరుపయోగమైన వ్యక్తిగా నిన్ను తయారు చేసేస్తుంది నీ స్వార్థము అనేది అర్థం చేసుకో. దాన్ని బట్టి ఎంత కృతజ్ఞత లేని వ్యక్తిగా నువ్వు బ్రతుకుతున్నావో అర్థం చేసుకో.
సింహాసనము మీద ఉండవలసిన నీవు సింహాసనాన్ని విడిచి రోడ్ల మీద పరుగులెత్తుతున్నావు నీచమైన స్థితికి అని గ్రహిస్తావా? కనీసం మన బిడ్డలను నీతిమంతులుగా పెంచుకోలేని, ఆ విలువలు ఇవ్వలేని స్థితిలోకి వెళ్ళిపోతే దానివల్ల ఏమి ప్రయోజనం అండి? నీకు పొజిషన్స్ కావాలా? నీకు పరువు కావాలా? నీకు మర్యాద కావాలా? నీకు సమాజంతో సున్నతి లేని ఫిలిస్తీన్ల గౌరవము కావాలా? నీకు ఈ లోకపు గౌరవము కావాలా? ఈ లోక ధనము కావాలా? శపించబడినటువంటి ఈ భూమిలో నుండి వచ్చే ఆ శపితమైనది నీకు కావాలా? శపితార్పమైన దానిని ఎందుకు నువ్వు కోరుకుంటున్నావు? శపించబడిన ఈ భూమిని ఎందుకు కోరుకుంటున్నావు? దానికి వేరే ఉండాలి అనే మనసు నీకు ఎందుకు రావడం లేదో ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుందేమో అనే ఒక చిన్న ఆలోచన. దయచేసి ఆలోచించండి. ఈ విశ్వాసఘాతకులైనటువంటి వారు మన 15వ అధ్యాయంలో చూస్తే, నేను లాస్ట్ టైం కుప్పంలో చెప్పాను మొన్న సండే ఇదే వాక్యాన్ని, ఈ 15వ అధ్యాయంలోది. ఒక ద్రాక్ష చెట్టు కర్ర అది దేనికి పనికొస్తుంది అని ఆ సారాంశం, ఆ అధ్యాయం యొక్క సారాంశం. కనీసము అది ఒక చిన్న మేకును తయారు చేసి 3వ వచనంలో ఉంటుంది, ఏ యొక్క ఉపకరణము తగిలించుకోవడానికి, ఒక బ్యాగ్ తగిలించుకోవడానికైనా ఆ కర్రతో మేకును తయారు చేస్తారా? అది అగ్నికి కాల్చడానికి తప్ప అది దేనికి పనికిరాదు. అది దేనికి పనికిరాదు. కృతజ్ఞత ఘాతకులను దేవుడు దాంతో పోలుస్తున్నాడు. 8వ వచనంలో ఉంటది, నా విషయమై విశ్వాసఘాతకులైరి గనుక ఆ దేశమును పాడు చేసేదను. అగ్నికి కాలిపోయే, బూడిదైపోయే ఒక విశ్వాసఘాతకులైనటువంటి వారు, ఆ ద్రాక్ష కర్ర గనక అది కాలిపోతే కర్ర మిగలదో, బొగ్గు రాదు, బూడిదైపోతుంది. విశ్వాసఘాతకులైనటువంటి వారు బూడిదతో సమానముగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత డెలికేట్ మనుషులుగా, ఎందుకు పనికిరాని మనుషులుగా, చేతగాని వారిగా, పనికిరాని వారిగా మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ. నీ ఇష్టం, ఏమీ నిద్రపోకమ్మా, నీ ఇష్టం, నువ్వేం చేస్తావో. విశ్వాసఘాతకుడిగా ఉంటావా, ఘాతకురాలుగా ఉంటావో. ఒక యూటర్న్ తీసుకొని పశ్చాత్తాపడి, అయ్యో విశ్వాసఘాతకురాలుగా తయారైపోయాను ప్రభువా, నా గతం మర్చిపోయా, నా బాల్యం మర్చిపోయా, నా పాపపు స్థితి మర్చిపోయా, ఏ స్థితిలో నేనున్నానో. తర్వాత కూడా ఉంటుంది, మీరు చదువుకోండి, 16వ అధ్యాయం అంతా అదే ఉంటుంది. కనీసము బొడ్డు కూడా కత్తిరించకుండా, బిడ్డ పుట్టినప్పుడు బొడ్డు కూడా కత్తిరించకుండా, అప్పట్లో ఉప్పు నూనె వేసి క్లీన్ చేస్తారంట బిడ్డ పుట్టిన తర్వాత. అది క్లీన్ కూడా చేయకుండా ఆ బిడ్డని రక్తముతోనే ఉండగా తీసుకెళ్ళి పారేస్తే, మట్టిలో పొర్లుతూ ఉంటే, దిక్కులేని స్థితిలో ఉంటే, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నట్లుగా ఉంటే, అలాంటి వ్యక్తులను దేవుని బిడ్డలైనటువంటి వారు కనుగొని దేవుడు వారిని పంపించి, ఇక్కడ దేవుడే తీసుకెళ్ళినట్టుగా అనిపిస్తుంది ఈ వాక్యంలో. నేను కుదించి చెప్పేస్తున్నా, సమయం లేదు కనుక. పోయి తీసుకొచ్చి నిన్ను బాగు చేసి, నీకు ఉప్పు రాసి, నీకు నూనె రాసి, నీ బొడ్డు కత్తిరించి, నీకు స్నానం చేయించి, నిన్ను పెంచి, నిన్ను పెద్ద చేసి, నీకు సౌందర్యము వచ్చిన తర్వాత 15వ వచనంలో ఉంటుంది, నీవు సౌందర్యమును నీ ఆధారము చేసుకొని నీకు కీర్తి వచ్చినందున నీవు వేసివై
దారిని పోవు ప్రతి వానితో వ్యభిచారము చేతు వచ్చితివి, పిలిచిన ప్రతి వానితోనెల్లా పోతివి. ఏమండి ఇది? ఏ దీన స్థితిలో మన బ్రతుకులు ఉండగా, ఏ పాపపు స్థితిలో మన బ్రతుకులు ఉండగా, ఏ మోసపు స్థితిలో మన బ్రతుకులు ఉండగా, ఎలాగ మట్టిలో దొర్లుతూ ఉన్న స్థితిలో మన ఆత్మీయ స్థితి ఉండగా, అట్టి ఆత్మీయ స్థితి నుంచి లేవనెత్తినటువంటి వారికి నీకు కీర్తి వచ్చిందని, నీకు సౌందర్యం వచ్చిందని వాటిని ఆధారము చేసుకొని వారిని తృణీకరించి బ్రతికే స్టేజ్కి వచ్చేసావా? ఏడుపు వస్తూ ఉంది, బాధ అనిపిస్తూ ఉంది. ఎక్కడున్నామండి మనము? ఏ స్టేజ్లో ఉన్నామండి మనము? మన తెలుగులో ఒక సామెత ఉంటుంది, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకున్న స్థితి నుంచి జుట్టు పట్టుకునే స్థితి వరకు ఎదిగిపోయాం. మన ఇష్టానుసారంగా మాట్లాడే స్థితికి ఎదిగిపోయాం. మన మీద వర్కౌట్ చేసిన వారికి వేలెత్తి చూపించే స్థితికి వెళ్ళిపోయాం. మన కీర్తి పెరిగింది కదా, మన సౌందర్యము పెరిగింది కదా. అందుకనే ఆ స్టేజ్కి వెళ్ళిపోయి మన ఇష్టానుసారంగా వారిని వదిలేము అంటేనే దేవుణ్ణి వదిలేము అని అర్థం. కృతజ్ఞత ఘాతకులు అయ్యాము అంటేనే దేవునికి మనం విరోధులం అయిపోయాము, అంటే దేవుణ్ణి వదిలేసాము అని అర్థం. అలాంటి స్థితిలోనికి మనము వెళ్ళిపోయి ఎంత దీన స్థితికి వెళ్ళిపోయామో. 34వ వచనం చూస్తే అది మరీ విచిత్రంగా ఉంది. నీ జారత్వమునకును ఇతర స్త్రీల జారత్వానికి తేడా ఏంటి అంటే, భేదం ఏంటి అంటే, నీ వెంట ఎవరన్నా పడితే నువ్వు వ్యభిచరించావంటే అనుకోవచ్చు, నీ వెంట పడితే తప్పు జరిగింది అనుకోవడం లేదంట, నువ్వే వారి వెంట పడుతున్నావంట. అది తేడా. నీవే ఎదురు జీతం ఇచ్చి వ్యభిచారం చేస్తున్నావు, ఎదురు జీతం ఇచ్చి కృతజ్ఞత ఘాతకురాలుగా అయిపోతున్నావు. నువ్వే పరిగెత్తుతున్నావు పేరు కోసం, ప్రఖ్యాతి కోసం, ఆస్తి కోసం, అంతస్తు కోసం, పరువు కోసం, మర్యాద కోసం. నువ్వే ఎదురు వెళ్తున్నావు. వాళ్ళు నిన్ను శోధిస్తే నువ్వు పడిపోవడం కాదు ఇక్కడ, నువ్వు ఎదురు వెళ్ళి జీతం ఇచ్చి నాశనం అయిపోతున్నావు అన్నమాట. అది ఇతర స్త్రీలకి దేవుడు రక్షించిన నీకు ఉన్న తేడా. దేవుణ్ణి విడిచి వెళ్ళడము అది వ్యభిచారము కాదా? అది జారత్వము కాదా? ఆత్మీయ జారత్వములో విశ్వాసఘాతకులుగా మనం ఎంతకాలము బ్రతుకుదాము ఆలోచన చేయండి. దేవుని తృణీకరించి, దేవుని బిడ్డలను తృణీకరించి నీ ఇష్టానుసారంగా నీవు బ్రతుకుతూ ఉంటే, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతూ ఉంటే దేవుడు మన పక్షంగా ఉన్నాడు అనుకుంటున్నావేమో. దేవుడు అంటూ ఉన్నాడు, అలాంటి వారికి నేను విరోధిని. కనీసం ఇక్కడ సౌలులో ఉన్న ఇదేంటంటే, యోనాతాను, సౌలు దురాత్మ పట్టిన యోనాతాను మాత్రం దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ ఉన్నాడు. ఈ యోనాతాను ఈ యొక్క అక్కడ మెన్షన్ చేయబడిన నోవహు, దానియేలు, యోబు ఆ పేరుల్లో చేర్చబడే వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. అలా నువ్వు నేను కూడా చేర్చబడితే బాగుంటుంది. ఏ జాబితాలో చేరాలనుకుంటున్నావు? ఈ జాబితాలో చేరతావా? కృతజ్ఞత భావము కలిగిన వ్యక్తిగా ఉంటావా? కృతజ్ఞత ఘాతకులుగా ఉంటారా? మీ ఇష్టం. జస్టిఫై చేసుకోకండి. అలా కాదు, పరిస్థితులు ఎలా ఉన్నా కాబట్టి అలా మాట్లాడాను,
ఇక్కడ కూడా పరిస్థితులే నడిపించినాయండి. పరిస్థితులను బట్టి మారడానికి మనం ఓసరవెల్లం కాదండి. ఏ పరిస్థితుల్లో అయినా ఒకలాగానే ఉండాలండి. ఓసరవెల్లి అయితే ప్రతి పరిస్థితికి మారిపోతుంది. పరిస్థితుల మీద ఆధారపడి పరిస్థితులు మారుతున్నాయి కాబట్టి నేను మారుతాను అంటే నో, అది నిజమైన భక్తి కాదు. పరిస్థితులకు తగ్గ మారడము అనేది నిజమైన భక్తి కాదు. ప్రతి పరిస్థితిలోనూ ఒకేలాగా ప్రవర్తించడము అది క్రీస్తు యొక్క లక్షణం. ఏ పరిస్థితుల్లో అయినా కృతజ్ఞతా భావము కలిగి ఉండడము అనేది అది క్రీస్తు యొక్క లక్షణం. మనుషులను బట్టి పరిస్థితులను బట్టి మారుతూ వెళ్ళిపోవడము. నువ్వేమన్నా ఓసరవల్లివా? ఆత్మీయులు ఓసరవల్లిలుగా పరిస్థితులను బట్టి మారరండి. వారు ఎప్పటికైనా యథార్థవంతులుగానే ఉంటారు, ఎప్పటికైనా పరిశుద్ధులుగానే ఉంటారు. వాళ్ళు కనీసం నిన్ను ఎడమకాళ్ళతో ఇలా తన్ని వేసినా చిచ్చి నువ్వు నాకు వద్దన్నా అలా కాళ్ళ దగ్గరే పడి చచ్చిపోతాను అని కృతజ్ఞతా భావము కలిగిన ఒక కుక్కలాగా ఉంటాము. ఒక్క ముద్ద అన్నం వేస్తే కుక్క వారికి ఎప్పటికీ అట్లానే కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వు వచ్చినా నిన్నది జ్ఞాపకం పెట్టుకుంటుంది. కుక్కకున్న విశ్వాసము, విశ్వాసులమని చెప్పుకుంటున్నా మనకి లేకపోతే మనము కుక్కల కంటే హీనమైన స్థితిలో ఉన్న మనుషులమండి. అర్థం చేసుకోనండి. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. తోసివేసినా వెళ్ళిపోకుండా కాళ్ళ దగ్గరే పడి అక్కడే చనిపోతాను అనే స్టేజ్లో బ్రతకగలగడమే కృతజ్ఞతా భావము కలిగి ఉండడం. ఉన్నావా? నేనున్నానా? నాకు నేను, నీకు నీవు పరిశీలన చేసుకుందామా? ఏది ఏమైనా దేవుని ఆత్మను పోగొట్టుకునే వారముగా కాక దేవునితో ముడివేసుకునేవారుగా, కాళ్లతో తన్నిన ఎడమకాలుతో తన్నిన పోను ఇక్కడే పడి ఉంటా, ఇదే నా ఇల్లు అని నీవే నా సర్వస్వం అని ఉండగలిగిన ఆత్మీయతలో మనము ఉండామా? నాబాలు భార్య, నాబాలు మొరటివాడే కానీ నాబాలు భార్య ఇక్కడ యోనాతానును సూచిస్తూ ఉంది. She saved David again. దావీదు కోపాన్ని తగ్గించి వారు చేసిన కృతజ్ఞతను గ్రహించి ఎదురు వెళ్ళి మరి మన్నలను పొందుకున్న స్త్రీగా కనబడుతూ ఉంది. ఇక్కడ ఒక పురుషుడు కనబడుతూ ఉన్నాడు మనకెవరు? దావీదు, యోనాతాను దావీదుని సేవ్ చేస్తున్నట్లుగా, గ్రహిస్తున్నట్లుగా కనబడుతూ ఉంది. మనం ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచించుకుందామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచి ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. కృతజ్ఞతా భావం